అంటే 4,000 కోట్ల రూపాయలు ఎస్సీల బడ్జెట్ని తగ్గించావు. 4,000 కోట్లకు పైగా నిధులు తగ్గించావు. ఇందిరమ్మ ఇళ్ళ కేటాయిస్తామన్న దాంట్లో 1,000 కోట్లకు తగ్గించావు. ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులు ఖర్చు పెట్టడం లేదు. మైనార్టీల కోసం ఇచ్చేటటువంటి నిధులు నామమాత్రంగా ఉన్నాయి. మహిళల శిశు సంక్షేమానికి ఇచ్చేటటువంటి నిధులు లేవు. విద్య వైద్యం వ్యాపారంగా మారి 70-80% వైద్యం వ్యాపారంగా మారి పేదవాడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బ్రతుకుతున్నారు. పిట్టలు రాలినట్టుగా రాలుతున్నారు ఆదివాసీల బిడ్డలైతే. కనీసం బాధ్యత లేదు. ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలి కదా. మనుషుల ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని. కేరళకు వెళ్ళు, అక్కడ మొత్తం 90%కు పైగా ప్రభుత్వ రంగంలో వైద్యం ఉంటుంది, ప్రభుత్వ రంగంలో విద్య ఉంటుంది. ఆ రకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా అక్కడ మీరేమో విద్యను వ్యాపారంగా చేస్తారు. ఈ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు ఏలేటంత 1,000 కోట్లు సంపాదిస్తున్నారు. అడ్డగోలిగా సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఈ రకమైనటువంటి వైఖరి పెట్టి తెలంగాణ మోడల్ని కేరళలో అమలు చేయమని చెప్పండి. కేరళ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారికి ఇద్దరు సరిగానే ఆలోచిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వాన్ని అక్కడ బీజేపీకి బీటీఎం అని చెప్పి సిపిఎం. వాస్తవానికి ఎవరు బీజేపీకి బీటీఎం? రేవంత్ రెడ్డి. అక్కడ విజయనం మీద అక్రమంగా కేసులు అయితే కూడా కేంద్ర ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు. బంగారు విషయాల్లో విచారణ జరిపితే సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు. సరే, నువ్వు ఓటుకు నోటుకు సంబంధించిన దాంట్లో డైరెక్ట్గా నువ్వే పట్టుబడ్డావు కదా. ఓటుకు నోటు కేసులో నువ్వు డైరెక్ట్గా పట్టుబడ్డావు. నేను ఇప్పటివరకు ఏమి చేయట్లేదంటే ఎవరి కాలం మొక్కినావు నువ్వు? మోడీ కాలం మొక్కింటేనే కదా. డైరెక్ట్గా పట్టుబడితేనే, పట్టినా కూడా నేను ఇంటి చర్యలు తీసుకోలేదంటే ఎవరు బీటీ, ఎవరు బీజేపీకి అనిమేలు ఉండరు. కేరళ ప్రజల్లో ఉండేటటువంటి సిపిఎం వ్యతిరేకులను అడుగు. విజయన్ అంటే సిపిఎం అంటే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే పార్టీ, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పోరాడి అనేక మంది ప్రాణాలని బలిపెట్టినటువంటి రాష్ట్రం. ఈ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నువ్వు కాలు పట్టుకొని నడిపేటటువంటి రాజకీయం. ఆ రకంగా బీజేపీని సిపిఎంను ఓడించడానికి మొన్న స్థానిక ఎన్నికల్లో యూడిఎఫ్, కాంగ్రెస్, బీజేపీ ఓట్లేసి కొన్ని స్థానాల్లో ఓడించారు సిపిఎం. అక్కడ కేరళ ప్రజలందరికీ కూడా తెలుసు. దేశమంతా కూడా మేధావులు విమర్శలు చేశారు. ఒకవైపు ఇండియా బ్లాక్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఎం లెఫ్ట్ పార్టీ రామన్నటువంటి పార్టీలను కూడా కలుపుకొని దాన్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన దాంట్లో సిపిఎం పార్టీ, లెఫ్ట్ పార్టీలు ముందున్నాయి. అందుకే బీజేపీకి పోయినసారి సొంతగా మెజార్టీ రాలేదు. సొంతగా మెజార్టీ రాకపోవడానికి లెఫ్ట్ పార్టీలు కూడా ముఖ్యమైనటువంటి కాదు. ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఉన్మాదాలకు వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ ముందుంటే వాటిని గురించి కేరళ మోడల్లో కేరళలో పోయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ కావాలని చెప్పంటే అది దోపిడీ వర్గాలకు అనుకూలమైన పాలన, విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసే పాలన, ఎస్సీ ఎస్టీల భూములను లాక్కునేటటువంటి పాలన అనేది, ఎస్సీ ఎస్టీ బీసీలకు బడ్జెట్తో నిధులు కోత విధించే పాలన అనేది, పేదల గుడిసెలు కూల్చేసేటటువంటి బుల్డోజర్తో కూల్చేసేటటువంటి పాలన అనేది, ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ పీజీలు చేసినటువంటి అనగారినటువంటి తరగతుల పిల్లలు రోడ్ల పాలు చేసినటువంటి పాలన అనేది. నువ్వు రాజకీయాలు మాట్లాడితే నీకు తప్పకుండా తగిన పద్ధతిలో ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి వాస్తవాలు మాట్లాడేటట్టుగా, రాష్ట్ర అభివృద్ధికి తగిన చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి. లేకపోతే తీవ్రమైనటువంటి ప్రజా పోరాటాలు, తిరుగుబాట్లు వస్తే ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్పేటటువంటి ఏదో మాయ మాటలు మాట్లాడి ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన అవి అనే పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడానికి చేసేటటువంటి కార్యాచరణ తప్ప అభివృద్ధికి సంబంధించి లేదు. ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ మేము మొత్తం ప్రపంచంలోనే ఈ హైదరాబాద్ను చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో పెడతాయని చెప్పి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. 5 లక్షల కోట్లు వస్తామన్నావు. 1,1000 కోట్లు కూడా రాలేదు ఇప్పటివరకు కొన్ని మతానికి. 5 లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పి ఒప్పందాలు జరిగినా ఉన్నావు. 1,000 కోట్లు కూడా రాలేదు. అట్లాగే దావోస్కి వెళ్ళి 2 లక్షల కోట్లు వస్తున్నాయి పెట్టుబడులు అన్నావు. ఇప్పటివరకు 1 పైసా రాలేదు. ఎవరు కూడా ఆ రకమైనటువంటి అంటే ఆ పేరుతో మోసం చేయడం. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అంటున్నావు. ఎందుకు అవుతుంది 1,50,000 కోట్లు? అక్కడ 50,000 గుడిసెలంతా పూజ చేసి వాళ్ళంతా కూడా అక్కడ తరివేయడానికి కోరుకుంటున్నాం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం సిపిఎం పార్టీకి. పేదల గుడిసెలు అక్రమంగా
తీసేస్తామని చెప్పి అంటే సహించేటటువంటి సమస్య లేదు. ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ మోడల్ని కేరళ మోడల్ అంటే అక్కడి ప్రజలు గుణపాఠం చెప్తారు, ఇక్కడి ప్రజలు కూడా గుణపాఠం చెప్తారు. ఇలాంటి విధానాలు అనుసరించినందుకే దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఈ రూపంలో ఉంది. భవిష్యత్తులోనైనా వీటన్నింటినీ సరి చేసుకొని ముందుకు పోయేటట్టుగా రాష్ట్ర అభివృద్ధి చేసేటట్టుగా ముఖ్యమంత్రి చెప్పి కోరుతున్నాను.